అంటే అప్పుడు అంతకుమించి ఏం చేశారు? అప్పుడు రాష్ట్రానికి మోడీ గారు ఒక చెంబు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారు. మొన్న అది కూడా ఇవ్వాల. మొన్న చాక్లెట్లు చేసి ఇచ్చాడు జేబులోవి. పవన్ కళ్యాణ్‌కి ఒక చాక్లెట్, లోకేష్‌కో బిస్కెట్. అంతకుముందన్న కనీసం మన మొహాన నీళ్ళను మట్టన జల్లారు. సార్ ఒక్క నిమిషం. మీరు పవన్ కళ్యాణ్ చాక్లెట్, లోకేష్‌కి బిస్కెట్ ఎప్పుడు ఇచ్చారు సార్? అవి కూడా ఇవ్వలేదు అయితే. మరీ దారుణం సార్ కదా. మీరు మరి అతిశయోక్తిని ఇలా అంటే పెంచకండి. మరీ ఇప్పుడు దారుణం. పవన్ కనీసం కళ్యాణ్ గారు ఏదో దగ్గితే ఒక చాక్లెట్ ఇస్తే దాన్ని మీరు సీరియస్ సార్, చేస్తే మీరే అంటున్నారు కదా ఇప్పుడు ఏదైతే చాక్లెట్ దగ్గితే చాక్లెట్ ఇచ్చాడని. పవన్ కళ్యాణ్ దగ్గితే చాక్లెట్ ఇచ్చాడు. రాష్ట్రం ఎడా ఇబ్బందుల్లో ఉంది. మరి ఏమి ఇచ్చాడు మోడీ? లోకేష్ కి బిస్కెట్ అని మీరు ఎలా అట్లా ఎందుకు అలా లోకేష్ బిస్కెట్ కూడా ఇవ్వలేదా? ఎక్కడ అన్యాయం సార్. ఇచ్చేస్తారు ఇప్పుడు? ఒకళ్ళకి చాక్లెట్ ఇచ్చి ఇంకోళ్ళు బిస్కెట్ కూడా ఇవ్వకపోతే ఇది అన్యాయం కదా. మోడీ గారు వివక్ష చూపిస్తున్నట్టే కదా. అప్పుడు ఏంటి మా మీద వివక్ష చూపిస్తున్నారు? ఏంది మా మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ పార్టీ మీరు మీద కాదు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద వివక్ష చూపిస్తున్నారు. ఎవరు మోడీ గారా? మోడీ గారు. ఓకే. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నమ్మకానికి పెట్టారు. సో రాజధానికి ₹1 డబ్బులు ఇచ్చింది లేదు. శంకుస్థాపన మాత్రం ఒక 500 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము